చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళవచ్చా? మరి స్కూల్కి వెళితే ఆ నియమాలతో పాటించాలా, లేదా మీరు నల్లబట్టలు వేసుకొని మీరు వేసుకున్నటువంటి దీక్షను పబ్లిక్లో నేను దీక్ష తీసుకున్నా అని చెప్పి అక్కడ ఉన్న టీచర్లందరినీ బెదిరించాలా, లేకపోతే భయపెట్టాలా, లేకపోతే ధర్నాలు చేయాలా? అక్కడ ఇవన్నీ వేసుకురమ్మన్నారని బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి దీక్ష అవసరమా లేదా మీరు నిర్ణయించుకోండి. ఆ దీక్ష మీకు, మీ ఇంటికి మాత్రమే, కానీ ఆ స్కూల్కున్న మేనేజ్మెంట్కి మీకు కాదు. ఆ స్కూల్కంటూ ఒక నియమ నిబంధనలు ఉంది. ఎలా మనం స్కూల్లో మనం అయ్యప్ప స్వామి దాంట్లో ప్రేయర్ ఎలా పెడతామో శంకరాయ శంకరాయ అని స్కూల్కి జనగణమన అనే ఒక జాతీయ గీతం పాడాలి. కాబట్టి ఆ యొక్క స్కూల్కి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. ఆ ఒక స్కూల్కి యూనిఫామ్ ఉంటుంది, అలాగే వెళ్ళాలి. మీరు మాల వేసుకొని, నల్లబట్టలు వేసుకొని, బొట్లు పెట్టుకొని ఇలా వెళ్తే ఆ స్కూల్లో టీచర్స్ మాతలు ఉంటారు కదా, వాళ్ళు ఋతుచక్రంలో ఉన్న స్త్రీలు కూడా అందులో ఉంటారు. మిమ్మల్ని చూసి భయపడిపోయి వాళ్ళు ఆ క్లాస్కే రాకుండా అయిపోతారు. మీ ఒక్కరి వల్ల ఆ క్లాస్లో ఉన్న మిగతా